ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామములో శుభవందనములు. సబ్స్క్రైబ్ చేసుకొని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనము. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. For the preaching of the cross is to them that perish foolishness, but unto us which are saved it is the power of God. దేవుని కొరకు మాటలు చెప్తుంటే విని వాటిని వెటకారముగాను హేళనగాను తీసుకునేవారు చాలామందినే ఉన్నారు. సిలువ యొక్క శక్తి రక్షణ గురించి చెప్పినప్పుడు దానిని కూడా హేళన చేసిన వారు లేకపోలేదు. ఈనాటికి దేవాది దేవుని దూషించడం, ఆయన సన్నిధులను పడగొట్టడం, కూల్చడం, దేవుని సేవకులను నిందించడం ఇవన్నీ ఇప్పటికీ చూస్తూనే ఉన్నాము. ఆనాటి కాలంలో కూడా దేవుడు నోవాహుతో నేను సృజించిన నరులను, జంతువులను, పురుగులను, ఆకాశ పశ్వాదులను భూమి మీద నుండకుండా తుడిచివేస్తాను. వారి చెడుతనము భూమి మీద గొప్పది, వారి తలంపులు చెడ్డవి అని ఎరిగిన దేవుడు వారి గురించి సంతాపమునందాడు. నోవాహు అందరికీ రక్షణ సువార్తను 120 సంవత్సరములు బోధించాడు. దేవుని రక్షణ గురించి ఆయనే రక్షకుడని 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరములు కాదు, 120 సంవత్సరములు దేవుని వార్తను చాటిస్తే వారికి అది వెర్రితనముగా తోచినది. పిచ్చివాడు, వెర్రివాడు, ఇంత పెద్ద ఓడ కట్టుకుంటున్నాడు, దేనికోసము, ఎవరి కోసము అని ఆయనను హేళన చేశారు. దేవుని ఉగ్రత అంటూ, జలప్రళయం అంటూ అని నోవాహును ఎగతాళి చేశారు. ఆయనను ఒక వెర్రివానిగా, అతని మాటలను ఒట్టి మాటలుగా పెడచెవిన పెట్టారు. కానీ నోవాహు, అతని కుటుంబం దేవుని శక్తి ఏంటో ఎరిగిన వారు కనుక నోవాహు, అతని భార్య, అతని 3 కుమారులు, 3 కోడళ్ళు రక్షణ అనే ఓడలోనికి ప్రవేశించారు. జలప్రళయం రానే వచ్చింది. దేవుడే ఆ ఓడ తలుపులను మూసివేశారు. అప్పుడు గుర్తుకు వచ్చింది, నోవాహు అంత పెద్ద ఓడ ఎందుకు కట్టాడో, ఎందుకు రక్షణ పొందండి అని, నశించిపోకండి అని, జాగ్రత్త పడండి అని, దేవుని మాటకు లోబడండి అని, ఓడలోకి రండి అన్నప్పుడు వారు వినలేదు. కానీ ఇప్పుడు వారి మునిగిపోతున్న సమయంలో ఓడలు తలుపులు తెరువమని నోవా నోవా అని కేకలు వేశారు. అతడు కట్టిన ఓడను చూసి హేళన చేసిన వారే దానిలోనికి రానివ్వమని ప్రతిమాలారు. ఈనాటికి దేవుని సువార్త కొన్ని వేల సంవత్సరాల నుండి విరివిగా జరుగుతున్న హేళన చేస్తున్న వారు లేకపోలేదు. ఆయన ఉగ్రత నుండి తప్పించేవారు ఉండరు, తప్పించుకోవడం అంటూ కూడా జరగదు. కనుక జాగ్రత్త పడు. చిన్ని ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానంలకే వందనాలు దేవా. వినిన వాక్యాన్ని విని విడిచిపెట్టే వారముగా కాకుండా వాక్యానుసారంగా జీవించే జీవితాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి దేవా. అవును ప్రభువా, మీ సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనమే కానీ రక్షించబడుచున్న వారికి శక్తి అని సెలవిచ్చారు దేవా. ఎవరైతే మీరు రక్షకుడిగా అంగీకరించారో వారికి మీరు శక్తిని అనుగ్రహించండి. ప్రార్థన అవసరం ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకోండి. 10th ఎగ్జామ్స్, ఇంటర్ ఎగ్జామ్స్, టెట్ ఎగ్జామ్, డిఎస్ఏ ఎగ్జామ్, గ్రూప్స్ రాస్తున్న బిడ్డల్ని, వ్రాసిన బిడ్డల్ని ప్రతి ఒక్కరిని సమయంలో జ్ఞాపకం చేసుకొని వారికి సమయోచితమైన జ్ఞానమును, మంచి భవిష్యత్తును దయచేసి మంచి ఫలితాలను అనుగ్రహించమని ప్రతి ఒక్కరికి నీ మెండైన దీవెనలు అనుగ్రహించి సమస్త ఘనత మహిమ ప్రభావములు మీరు ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించడి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.